హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SN80 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఇస్ సంపత్ హియర్. ఈరోజు వీడియోలో మనం మోస్ట్ పవర్ఫుల్ నెట్వర్క్ స్కానింగ్ టూల్ యూజ్డ్ బై ది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ వరల్డ్ వైడ్ ఏంటి అనేది చూద్దాం. ఎన్మ్యాప్, నెట్వర్క్ మ్యాపర్. దిస్ ఇస్ డెవలప్డ్ బై గార్డన్ లియన్. ఈ ఎన్మ్యాప్ అనేది ఒక నెట్వర్క్ స్కానింగ్ టూల్. అసలు నెట్వర్క్ స్కానింగ్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి? మనం ఏదైనా ఒక నెట్వర్క్ని టార్గెట్ చేసినప్పుడు ఆ నెట్వర్క్లో కనెక్ట్ అయిన డివైజెస్ ఏంటి, అందులో ఉండే సర్వర్స్ ఏంటి, అందులో ఉండే స్విచెస్ ఏంటి, యాక్సెస్ పాయింట్స్ ఏంటి, రౌటర్స్ ఏంటి, ఓకే, వాటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, ఓకే, అందులో రన్ అయ్యే సర్వీసెస్ ఏంటి, ఆ సర్వీసెస్ సంబంధించిన వర్షన్స్ ఏంటి, ఆ వర్షన్స్ ఏదైతే మనం సర్వీసెస్ రన్ అవుతున్నాయో వాటికి సంబంధించిన పోర్ట్స్ ఏంటి, ఓకే, ఆ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా, ఈ అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వాటికి సంబంధించిన ఒక టూల్ కావాలి. ఆ టూల్ని మనం మాట్లాడేది ఏంటంటే ఎన్మ్యాప్. సో ఎన్మ్యాప్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ స్కానింగ్ టూల్ విచ్ ఇస్ మోస్ట్ యూజ్డ్ బై ది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. ఎన్మ్యాప్ అనేది ఏం చేస్తుంది? ఈ ఎన్మ్యాప్ అనేది మన నెట్వర్క్లో ఉండే డివైజెస్ మొత్తంని, వాటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ని, వాటి యొక్క వర్షన్స్ని, వాటి యొక్క పోర్ట్స్ని, అవి ఓపెనా క్లోజా, ఆ మొత్తం స్టేటస్ని మనకి ప్రజెంట్ చేస్తుంది. ఆల్ రైట్, సో ఇంతకుముందుకు ఎన్మ్యాప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. యూజువల్గా ఇథికల్ హ్యాకింగ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ని, ఈ ప్రాసెస్ని మనము ఫుట్ ప్రింటింగ్ అని అంటాం. ఈ ఎన్మ్యాప్ అనేది ఈ ఫ్రూట్ ప్రింటింగ్ ప్రాసెస్కి ఏదైతే ఉంటుందో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు నెట్వర్క్లో ఈ ఎన్మ్యాప్ ద్వారా ఏదైనా స్కాన్ చేయాలంటే కంపల్సరీ మీకు పర్మిషన్ అనేది ఉండాలి. వితౌట్ పర్మిషన్, అంటే వితౌట్ ఆథరైజేషన్ మీరు ఏదైనా స్కాన్ చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది. జనరల్గా ఆర్గనైజేషన్లో ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ ఏదైతే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం రెడ్ టీమ్ అని అంటాము. సో వాళ్ళకి అన్ని ఆథరైజేషన్స్తోని ఈ టాస్క్ని అనేది పర్ఫామ్ చేస్తారు. ఓకే, సో వితౌట్ దట్ ఒకవేళ మీరు వేరే ఆర్గనైజేషన్ని చేయాలనుకుంటే కనుక మీకు రిటర్న్ పర్మిషన్ ఉండాలి, లేకపోతే మీకు చేయకూడదు. రైట్, సో ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఎన్మ్యాప్ ఏదైతే ఉంటుందో దీనికోసం నేను కాలీ లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాను. మీ అందరికి తెలుసు కాలీ లినక్స్ అనే ఓఎస్. ఓకే, సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ ప్రాసెస్లో ఒక టెస్టింగ్ కోసం మనకు ఒక సిస్టమ్ కావాలి కదా, ఆ సిస్టమ్ కోసం నేను మెటాస్పార్టబుల్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి కాలీ లినక్స్, ఇంకోటి మెటాస్పార్టబుల్. సో ఒకసారి ఈ రెండు సిస్టమ్స్ని చూస్తే కనుక మనం ఈ యొక్క ఎన్మ్యాప్ ఏదైతే మనం డిస్కస్ చేసినామో, లాస్ట్ టైం డిస్కస్ చేసినామో, దీంట్లో ఈ ఎన్మ్యాప్ అనేది ఇన్బిల్ట్ అంటే ప్రీ ఇన్స్టాల్డ్ వస్తుంది ఈ ఎన్మ్యాప్ అనే అప్లికేషన్ ఈ కాలీ లినక్స్లో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి ఈ ఎన్మ్యాప్ వర్షన్ ఏదైతే నేను చెక్ చేయాలనుకుంటానో, ఎన్మ్యాప్ --, ఐ జస్ట్ ట్రై టు చెక్ ది వర్షన్. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను యూజ్ చేసే వర్షన్ వచ్చేసి 7.95. రైట్, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ నెట్వర్క్ స్కానింగ్ ఏదైతే చేయాలనుకుంటున్నామో సో దీనికి సంబంధించిన కొన్ని కమాండ్స్ అనేది నేను తీసుకున్నాను. ఆల్ రైట్, సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కమాండ్ ఏంటంటే మనకి ఏదైతే మీరు చూస్తే sudo nmap -sn అని ఉంది అండ్ ఐపీ అడ్రస్ దాని యొక్క రేంజ్. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే మనకి మొత్తం నెట్వర్క్లో ఉండే డివైజెస్ మొత్తం ఏవేవి కనెక్ట్ అయి ఉన్నాయి, ఏవేవి లైవ్గా ఓకే యాక్టివ్లో ఉన్నాయి, వాటి ఐపీ అడ్రసెస్ ఏంటి అనేది ప్రెజెంట్ చేస్తుంది. ఓకే, సో లెట్ మీ గో అండ్ రన్ దిస్ కమాండ్ నౌ. సో ఇప్పుడు వచ్చేసి ఏముంది ఇక్కడ నాకు, ఓకే, sudo ఓకే nmap అండ్ -sn అనే కమాండ్ ఇచ్చి, సో వాట్ ఈస్ దట్, ఐ వాంట్ టు స్కాన్ 192.168.0.0/ ఇక్కడ ఏమి ఇస్తున్నాను నేను, ఎగ్జాంపుల్ నేను 1 నుంచి 50 వరకు ఏవైతే సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ఏమి ఇస్తున్నాను, 1 నుంచి 50 వరకు ఏదైతే చూడండి, ఇప్పుడు ఇది 1 అనే ఐపీ అడ్రస్తోని ఒక డివైస్ కనెక్ట్ అయి ఉంది, ఆ డివైస్ టీపీ లింక్, ఇది వచ్చేసి నా రౌటర్. అలాగే 17 అనే ఐపీ అడ్రస్తోని ఇంకొక డివైస్ కనెక్ట్ అయి ఉంది, ఓకే, దాని పేరు డెల్, ఓకే, నా డెల్ సిస్టమ్. రైట్, అలాగే ఇది చూడొచ్చు, ఇది నా ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ అండ్ ఏవేవి కనెక్ట్ అయ్యాయో మొత్తం రిప్రజెంట్ చేస్తుంది. ప్లస్ ఇప్పుడు మొత్తం నేను 100 వరకు కావాలంటే అది 100 వరకు ఇవ్వచ్చు, లేదు ఈ ఐపీ అడ్రస్ రేంజ్లో మొత్తం ఏ డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి అవన్నీ చూడాలనుకుంటే కనుక నేను ఇక్కడ స్లాష్ అని ఇచ్చేసి
24ని ఇస్తే మొత్తం నెట్వర్క్ ఐడిలో ఇందులో ఉండే మొత్తం డివైజెస్ అంటే 0 నుంచి అంటే 1 నుంచి 255 వరకు ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయినాయో, ఎన్ని సిస్టమ్స్ లైవ్గా ఉన్నాయో అవి మొత్తం చూస్తాం. చూడండి ఇక్కడ 1 టీపీ లింక్ అండ్ ఇంతకుముందుకు మనం చూస్తే కొన్ని డివైజెస్ కనెక్ట్ అయినట్టు చూపించింది. ఓకే, సో ఇప్పుడు మీకు చూస్తే కనుక దీంట్లో 2 రౌటర్స్ చూపిస్తుంది నా దగ్గర. టీపీ లింక్ ఇదొక రౌటర్, ఇదొక రౌటర్. దీని ఐపీ అడ్రస్ వచ్చేసి 1, దీని ఐపీ అడ్రస్ వచ్చేసి 100, రైట్. అలాగే ఇంకొక సిస్టమ్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు మనం వేరే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తీసుకున్నాం కదా టెస్టింగ్ కోసం అంటూ, మెటాస్ పోర్టబుల్ అనే ఆపరేటింగ్ సిస్టమ్. సో దీనిది చూస్తే కనుక ఒకసారి మనం ఇందులో ఒక ఐపీ అడ్రస్ ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో దీంట్లో ఒకసారి ఐపీ స్పేస్ యాడ్ అని ఇస్తే, ఓకే, సో దీని యొక్క ఐపీ అడ్రస్ ప్రజెంట్ చేస్తుంది. ఐపీ అడ్రస్ ఏంది ఇక్కడ 113, 192.168.0.113. ఒకసారి ఇది చూస్తే కనుక ఇక్కడ ఏదో ఒక దగ్గర చూడండి ఇది కూడా రిప్రజెంట్ చేస్తుంది 192.168.0.113. ఇది నా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకి ప్రజెంట్ చేస్తూ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్ విచ్ ఐమ్ గివింగ్. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇప్పుడు ఫస్ట్ మనకి నెట్వర్క్లో ఏ డివైజెస్ కనెక్ట్ అయినాయో తెలిసింది. రెండోది వచ్చేసి ఏంటి, ఆ డివైజెస్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, ఏం రన్ అవుతున్నాయి, ఓకే, వాటి యొక్క వర్షన్స్ ఏంటి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలనుకుంటే ఈ ఎన్మ్యాప్ ద్వారా నెక్స్ట్ మనం రన్ చేసే కమాండ్ వచ్చేసి ఏంటి, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నా టార్గెట్ మిషన్ వచ్చేసి ఏం తీసుకుందాము, ఓకే, లెట్ మీ గో సూడో, ఓకే, ఎన్మ్యాప్ హైఫన్, ఓకే, ఓ అని ఇచ్చేసి ఇప్పుడు నా టార్గెట్ మిషన్ వచ్చేసి ఏంటి 192.168.0. ఇంతకుముందుకు మనం తీసుకున్నాం కదా 118. ఓకే, సో చూడండి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం తీసుకుంటున్నాం. సో దీనికి వచ్చేసి ఇప్పుడు నేను టార్గెట్ మిషన్, ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్, ఓకే, ఎన్మ్యాప్ స్పెల్లింగ్ రాంగ్, సో లెట్ మీ గో అండ్ ఓకే ఎన్మ్యాప్ హైఫన్ ఓ, ఓకే, అండ్ టార్గెట్ ఐపీ అడ్రస్. ఇప్పుడు ఇది స్కాన్ చేస్తుంది. ఇది స్కాన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ ఎన్మ్యాప్ ఐపీ అడ్రస్ స్కాన్ డన్. ఇక్కడ ఏం చెప్తుంది, ఓకే, ఇట్ ఈస్ రియల్లీ అప్ బట్ ఇట్ ఈస్ బ్లాకింగ్. సో 192.sudo nmap -0. ఒకసారి మళ్ళీ నేను ఇంకొక ఐపీ అడ్రస్ని ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి నేను 69 అనే ఒక అడ్రస్ని ట్రై చేస్తున్నాను, 192.168.0.69. సో ఈ టార్గెట్ మిషన్లో ఏమంటుంది, ఇట్ సీమ్స్ టు బి అప్, లెట్ మీ చెక్ ఇట్. రైట్, సో ఇప్పుడు ఏ కమాండ్ యూజ్ చేస్తూ ఉన్నాం మనం దీంట్లో, టు డిటెక్ట్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్సైడ్ దట్ నెట్వర్క్. ఆ నెట్వర్క్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ అవుతున్నాయని మనం ఎన్మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనుకున్నాం కదా. ఇప్పుడు అది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో దానికి సంబంధించిన కమాండ్ ఎన్మ్యాప్ హైఫన్, ఓకే, ఓ, క్యాపిటల్ ఓ. సో ఇప్పుడు ఒకసారి నేను వెళ్ళి, ఓకే, రైట్, సూడో ఎన్మ్యాప్ హైఫన్ ఓ అండ్ యువర్ టార్గెట్ మిషన్. వాట్ ఈస్ యువర్ టార్గెట్ మిషన్? ఇక్కడ చూడు, మనం ఇంతకుముందుకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాం కదా, మెటాస్ పోర్టబుల్ అని చెప్పేసి ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంట్లో మళ్ళీ ఒకసారి కూడా మీకు ఐపీ అడ్రస్ చెక్ చేసి చూపిస్తున్నాను. ఇందులో 192.168.0.113. ఎప్పుడైతే నేను టార్గెట్ ఐపీ అడ్రస్ ఇచ్చినాను అనుకోండి 192.168.0.113. సో ఈ ఐపీ అడ్రస్ ఇస్తేనే ఇప్పుడు ఇది మొత్తం స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో చూడండి, రన్నింగ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఈ మెటాస్ పోర్టబుల్ అనేది ఒక లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం రన్ అవుతుంది అనేది చెప్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు నేను ఏదైతే టార్గెట్ ఐపీ అడ్రస్ ఇచ్చినాను అలా కాకుండా నేను వచ్చేసి ఇప్పుడు 0 నుంచి వెళ్ళి, ఓకే, ఎగ్జాంపుల్ మొత్తం ఈ నెట్వర్క్లో ఏ డివైజెస్ కనెక్ట్ ఉన్నాయి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలని 0.0/24 అని ఇచ్చినాను. బట్ ఇది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ డివైజెస్ కనెక్టెడ్ అండ్ ది స్పీడ్ ఆఫ్ ది నెట్వర్క్. ఇది కొద్ది టైం తీసుకొని మీకు ప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది స్కాన్ అవుతుంది ఈ కమాండ్ ద్వారా. ఇన్ ద మీన్ వైల్ లెట్ మీ గో అండ్ చెక్ విత్ అదర్ కమాండ్.
రైట్. ఇది స్కాన్ అవుతూ ఉంది. లెట్ మీ గో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందుకు మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏవి రన్ అవుతుంది, ఏం వర్షన్ రన్ అవుతుంది చెక్ చేసుకున్నాం. అలాగే ఆ యొక్క సిస్టంలో ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి, ఆ సర్వీసెస్ యొక్క వర్షన్స్ ఏంటి అది తెలుసుకోవాలంటే ఈ ఎన్మ్యాప్ ద్వారా మనం ఇవ్వాల్సిన కమాండ్ ఎన్మ్యాప్ -s క్యాపిటల్ V అండ్ టార్గెట్ IP. రైట్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఇది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ లెట్ మీ గో. దీంట్లో లెట్ ఇట్ పర్ఫామ్. ఒకసారి నేను దీన్ని, ఇది కొద్ది టైం ఎక్కువ తీసుకుంటుంది, లెట్ మీ పాజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఏమనుకున్నాం ఎన్మ్యాప్. ఓకే, సో దీంట్లో sudo let me sudo nmap ఓకే -s అండ్ క్యాపిటల్ V. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మన టార్గెట్ సిస్టమ్ IP అడ్రస్. మన టార్గెట్ సిస్టమ్ IP అడ్రస్ ఏంది 192.168.0. ఇప్పుడు వచ్చేసి ఏంది ఇది 113. ఓకే, సో లెట్ మీ ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు చూస్తే కనుక టార్గెట్ సిస్టమ్ వచ్చేసి ఇది. దీంట్లో ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి, ఓకే ఆ సర్వీసెస్ యొక్క ఓకే వర్షన్స్ ఏంటి, అదే కదా అనుకున్నాం ఇంతమందికి కమాండ్ sudo nmap -s సో అండ్ సో థింగ్. ఇప్పుడు చూడండి ఆ టార్గెట్ మిషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. ఏ విధంగా అయితే ఇది ప్రజెంట్ చేస్తూ ఉందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అది చెప్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం ఎక్కడి వరకు వచ్చింది. రైట్. సో ఇందులో చూస్తే ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో లాస్ట్ కమెంట్ మనం ఏమి ఇచ్చినాము, ఓకే -s అండ్ V. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కలెక్ట్ చేయగలిగింది ఇది, ఓకే ఈ టార్గెట్ మిషన్ వచ్చేసి 113. ఇందులో వచ్చేసి మీకు చూడండి FTP అనే సర్వీస్ రన్ అవుతుంది, దానికి సంబంధించిన వర్షన్ ఏంటి అనేది చెప్తా ఉంది. SSH అనే సర్వీస్ రన్ అవుతుంది, దానికి సంబంధించిన వర్షన్ ఏంటి అని చెప్తా ఉంది. ఓకే, అండ్ అలాగే దీంట్లో ఉండే మొత్తం టెల్నెట్ కానీ మిగతా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన MS SQL అనేది రన్ అవుతుంది, దానికి సంబంధించిన వర్షన్ అనేది ప్రజెంట్ చేస్తుంది. PostgreSQL అనేది రన్ అవుతుంది, ఇది డేటాబేస్ సంబంధించింది, దానికి సంబంధించిన వర్షన్. సో అలా కంప్లీట్ దాంట్లో ఏ సర్వీసెస్ అయితే రన్ అవుతున్నాయో ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వాటి యొక్క సర్వీసెస్ అండ్ వాటి యొక్క సర్వీసెస్ సంబంధించిన వర్షన్స్ అండ్ అవి ఓపెన్ ఉన్నాయా క్లోజ్డ్ ఉన్నాయా ఆ ఇన్ఫర్మేషన్ని కూడా అది మనకు ప్రజెంట్ చేస్తూ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏమంటున్నాం లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మీరు చూడండి సర్వీస్ ఇన్ఫో హోస్ట్ మెటాస్ పోర్టబుల్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు కూడా మనకి ప్రజెంట్ చేసింది. సో ఈ కమాండ్ ద్వారా ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి, ఓకే మనం టార్గెట్ చేసే మిషన్కి సంబంధించిన ఏదైతే మనం ఇప్పుడు చెప్పినామో ఫుడ్ ప్రింటింగ్ ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కంప్లీట్. అంటే ఇంతకుముందుకు మనం ఏం చూసినాం, నెట్వర్క్ సంబంధించిన డివైజెస్ ఏవేవి కనెక్ట్ అయి ఉన్నాయో చూసాము. రైట్. సో అది ఈ ఫస్ట్ కమాండ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఏం చూసినాము, ఆ టార్గెట్ మిషన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో చూసినాము. థర్డ్ వచ్చేసి ఏంటి, దానికి సంబంధించిన ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి, దానికి సంబంధించిన పోర్ట్ నెంబర్స్ స్టేటస్ ఏంటి అని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్ మీకు అది ఓపెన్ ఉందా, దాని స్టేటస్ ఏంటి అంటే దాన్ని టార్గెట్ చేసి ఆ టార్గెట్ మిషన్కి సంబంధించిన ఆ పోర్ట్ సర్వీసెస్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీరు చూస్తే ఒక కమాండ్ వచ్చేసి ఏంటి nmap. సేమ్ దీంట్లోనే నేను వచ్చేసి ఏం చేస్తున్నాను ఇక్కడ వాట్ ఈస్ ద కమాండ్ వీఆర్ ట్రైంగ్ టు సే, ఓకే -p అండ్ దట్ పోర్ట్ నెంబర్, ఈ -p ఓకే అండ్ దెన్ ద పోర్ట్ నెంబర్ 80. నేను HTTP అనే సర్వీస్ తీసుకుంటున్నాను అండ్ ఆ సర్వీస్కి సంబంధించిన ఏదైతే HTTP సర్వీస్ ఉందో టార్గెట్ మిషన్ వచ్చేసి నేను 192.168.0.113 తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక స్కాన్ చేయగలిగితే కనుక దానికి సంబంధించిన పోర్ట్ అనేది అది ఓపెన్ ఉంది అని చెప్తా ఉంది. రైట్. సో ఈ విధంగా nmap ద్వారా మనకు స్పెసిఫిక్ పోర్ట్ కావాలంటే తెలుసుకోవచ్చు, లేదా కంప్లీట్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ పోర్ట్ నెంబర్ తెలుసుకోవాలంటూ అలా కూడా చేయొచ్చు. రైట్. సో అలాగే మనకు వచ్చేసి దీనికి సంబంధించిన ఏవైతే కామన్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ కామన్ పోర్ట్స్కి సంబంధించిన స్కాన్ కూడా మనం చేయొచ్చు. దాంట్లో ఒకసారి మీరు చూస్తే లెట్ మీ గివ్, ఇది ఫాస్ట్ కావడానికి లెట్ మీ కాపీ పేస్ట్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు దానికి సంబంధించిన ఈ F అనే కమాండ్ nmap -f-v ఏదైతే ఇచ్చినామో అండ్ టార్గెట్ మిషన్ 69 ఇచ్చినాను, లెట్ మీ టేక్ మై మిషన్ యాజ్ 113. ఓకే, సో దానికి సంబంధించిన చూడండి ఓన్లీ స్పెసిఫిక్ పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్విక్గా అది వాటి ఇన్ఫర్మేషన్ అంతా ఏమున్నాయి, అది ఓపెన్ ఉన్నాయా క్లోజ్డ్ ఉన్నాయా అనేది చెప్తా ఉంది.
సో ఈ విధంగా ఎన్మ్యాప్ ద్వారా ఇంకా చాలా కమెంట్స్తోని చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. బట్ కామన్గా ఏవైతే మనం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటామో ఆ డీటెయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎన్మ్యాప్ స్కానింగ్ టూల్ ద్వారా నేను ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.